గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రతి కాలనీలో చేశారని, ప్రతి ఒక్క మండపానికి నిరంతరాయంగా కరెంట్ సప్లై అందించామని అన్నారు భీమానాయక్ డివిజనల్ ఇంజనీర్ ఆపరేషన్స్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీఎండీ టీజీ, ఎస్పీడీసీఎల్ ముషరఫ్ ఫరూక్ అలీ మరియు పై అధికారుల ఆదేశాల సూచనల ప్రకారం వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా 11 రోజులు గ్రీన్లాండ్ డివిజన్లో ఇంటరప్షన్స్ తగ్గించామని, కాలనీ బస్తీలలో విగ్రహాలకు అడ్డంగా ఉన్న నెట్ కేబుల్స్, డిష్ వైర్లు మరియు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన గృహ సర్వీస్ వైర్లను తొలగించి నిమజ్జనానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా 11 రోజులు ప్రతి సెక్షన్లోని స్టాఫ్ అందరినీ కోఆర్డినేట్ చేసి సాఫీగా జరిగేటట్టు చేశామన్నారు. ఈ 11 రోజులు ఏదైనా విద్యుత్ సమస్య వచ్చి వాటిని అధిగమించడానికి ప్రతి ఒక్క స్టాఫ్ని అలర్ట్ చేస్తూ వారికి సూచనలు ఇస్తూ ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా చూశామన్నారు. గత సంవత్సరం 2024లో మా పై అధికారుల సూచనల మేరకు 355 గణపతి మండపాలకు నిరంతరాయంగా విద్యుత్ అందించామని అన్నారు. ఈ సంవత్సరం 2025లో గ్రీన్లాండ్స్ డివిజన్లో ఉన్న బేగంపేట్, ఎస్ఆర్ నగర్, కుందన్బాగ్, బోరబండ, సనత్ నగర్, మోతీనగర్, ఎర్రగడ్డ ప్రాంతాలలో అధికంగా 418 గణపతి మండపాలకు విద్యుత్ను నిరంతరాయంగా అందించామని అన్నారు. ప్రతి డివిజన్లో ఎటువంటి ఆటంకాలు, ప్రమాదాలు జరగకుండా పూర్తి బాధ్యత వహించి ప్రజలకు నిరంతరాయం విద్యుత్ను కొనసాగించామన్నారు. గణేషుని శోభాయాత్రలు కూడా తగు జాగ్రత్తలతో పూర్తి చేశామన్నారు. ఎస్సీ బంజారాహిల్స్ కరుణాకర్ బాబు, చీఫ్ ఇంజనీర్ మెట్రో జోన్ ప్రభాకర్, ఏఈలు, ఏడీలు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డివిజన్లోని సిబ్బంది ఏఈ కుసుమకుమారి, జేఏఓ సతీష్, సబ్ ఇంజనీర్ శ్రీకాంత్ ఇంకా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలంటూ పై అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆ భగవంతుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. సార్, అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా మీడియా మిత్రులకి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు భట్టి సార్ గారికి, గౌరవ మా సిఎండి గారు అయినటువంటి ముషరఫ్ సార్ గారికి మరియు పై అధికారులకు అందరికీ నమస్కారం. ప్లస్ ఈ గణేష్ నిమజ్జనానికి సంబంధించి అంటే స్టార్టింగ్ 27/8/25 నుంచి 6/9/25 దాకా వారు ప్రత్యేక సహాయ సహకారాలు అందించి ఈ నిమజ్జనానికి సంబంధించి సక్సెస్కి వాళ్ళు ఇచ్చిన సూచనలు, సహకారాలు చాలా విలువైనవి. అందరికీ మొదటగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రీన్లాండ్ డివిజన్లో మొత్తం 7 సెక్షన్లు ఉన్నాయి. ఈ 7 సెక్షన్లో బేగంపేట, గ్రీన్లాండ్స్, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, బోరబండ, మోతీనగర్, ఎర్రగడ్డ సెక్షన్లు. ఈ 11 రోజులు సంబంధించి ఈ గణేష్ ఉత్సవాలలో ఎటువంటి ఇబ్బందులు, అంతరాయాలు లేకుండా ఈ నిమజ్జనాన్ని ఎస్పెషల్లీ మా విద్యుత్ సిబ్బంది ఏఈలు, ఏడీలు చాలా చొరవతో ఈ నిమజ్జనాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అందరికీ ధన్యవాదాలు. ఈ 11 రోజుల్లో వినాయక నిమజ్జనానికి సంబంధించి, వినాయక ఐడిల్కి సంబంధించి ఎటువంటి ఆటంకాలు, అంతరాయాలు కలగకుండా ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎస్పెషల్లీ బస్తీసు, కాలనీసు, తర్వాత ఉండేసేసి ఈ వీకర్ సెక్షన్ కాలనీసు, దాంట్లో ఎక్కడైతే ఈ ఐడియల్స్ పెట్టామో అక్కడ నిరంతరాయమైన విద్యుత్తును కొనసాగించాము. ఈ నిమజ్జనంలో ఈ అంతరాయాలను తొలగించడానికి ప్లస్ ఈ అడ్డంకులన్నీ అంటే విగ్రహాలు పోవడానికి ఏదైతే ఆటంకాలు ఉన్నాయో అక్కడ ఉండే సర్వీస్, మా డిపార్ట్మెంట్కి సంబంధించి సర్వీస్ వైర్లన్నీ తీసి సైడ్కి జరిపేసి మరి కట్టేసేసి మరి సప్లైని కొనసాగించాము. అదేవిధంగా నెట్ వైర్లు, డిష్ వైర్లు, తర్వాత ఇంటర్నెట్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ డిస్కనెక్ట్ చేసేసి గల్లీస్లో ప్లస్ ఈ బస్తీల్లో ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని సర్వీసులు మా సిబ్బంది కల్పించారు. అదేవిధంగా ఈ 11 రోజులకు సంబంధించి ఏదైనా విద్యుత్ సమస్య వస్తే, కాల్స్ ఏమైనా వస్తే, కంప్లైంట్స్ ఏమైనా వస్తే ఇమ్మీడియట్గా మా సిబ్బందికి ఫోన్ చేసేసి వాళ్ళు 1912 కానీ తర్వాత ఉండేసేసి మా కంట్రోల్ రూమ్స్ ఉంటాయి. ఈ కంట్రోల్ రూమ్స్లో స్టాఫ్ ఎఫ్ఓసి స్టాఫ్ ఉంటారు. ఫీజ్ ఆఫ్ కాల్ సెంటర్లో ఈ ఫీజ్ ఆఫ్ కాల్ సెంటర్లో ఫోన్లు వచ్చినట్టు ఇమ్మీడియట్గా అక్కడ వెళ్ళిపోయేసేసి ఏ ప్రాబ్లం వచ్చినా ఈ 11 రోజులు చాలా అలర్ట్గా ఉండి నిరంతరాయ విద్యుత్ని
కొనసాగించాము. అదేవిధంగా ఈ విగ్రహాలకు సంబంధించి ఈ ఈ మొత్తం 7 సెక్షన్‌కి సంబంధించి 418 విగ్రహాలు పెట్టాము. సార్, అర్ధరాత్రి మాకు వచ్చిన ఒక చిన్న సమాచారం ప్రకారం అర్ధరాత్రి ఒక లేడీ ఫోన్ చేస్తే ఇమీడియట్ గా వెళ్ళి అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారంట. అది ఏ ఏరియా సంబంధించి? ఇక్కడ బేగంపేట బస్తీ, బేగంపేట కాదు, మన పంజాగుట్ట కాలనీలో సప్లై పోతే, అంటే ఇంటరప్షన్ కాదు, అది ఐడిల్ పోయినప్పుడు ఏదంటే పాస్ అయినప్పుడు సప్లై తీసాము. సప్లై తీస్తే సప్లై కరెంట్ లేదని చెప్పేసి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వస్తే వెంటనే అక్కడ పోయి అటెండ్ అయినాము. వాళ్ళు చాలా ఖుషి అయ్యారు, చాలా ధన్యవాదాలు తెలిపారు. సో ఈ విధంగా చాలా కంప్లైంట్స్ వచ్చాయి. సో అన్నీ అటెండ్ అయినాము, అన్నీ రెక్టిఫై చేశాము. ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా, చిన్న అంతరాయం లేకుండా, చిన్న ప్రమాదాలు లేకుండా, ఎటువంటి ఇబ్బంది అసౌకర్యం కలగకుండా ప్రజలకి కృతజ్ఞతతో నిశ్చితంగా మంచి హృదయంతో పనిచేశాము. అందరూ డివిజన్లో తరఫున అందరూ చాలా కష్టపడ్డారు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. భీమనాయక్ గారు అంటే ఇవాళ డివిజన్ మొత్తం మీద సిబ్బంది ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ గా వర్క్ చేస్తున్నారు? భీమనాయక్ గారి సిబ్బందిని ఏ విధంగా అలా చూసుకుంటున్నారు? అంటే సిబ్బంది అంటే కాదు, నేను ప్రతి ఒక్క చోటకి వెళ్ళిపోతున్నాను. అంటే నేను వెళ్తున్నాను కాబట్టి నాతో మొత్తం అంత సిబ్బంది నాతో ఉండాలని చెప్పేసి వచ్చేస్తారు. కాబట్టి వాళ్ళ కృషి కూడా చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా మొత్తం సక్సెస్ఫుల్ చేశాం.